ఇక్కడున్న మేమంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి అభిమానులు. రాజకీయంలో ఉన్నా లేకపోయినా మేమంతా ఆయన మనుషులుగా ఆయనతో ఉంటున్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మా నాయకుడి మీద కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఆయన పేరు కూడా నాకు కరెక్ట్ గుర్తులే. ఆయన రాజకీయాల్లో ఒక సంవత్సరం కిందటే కావాలని వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు? కావ్య. ఏం పేరు అబ్బా? కావ్యారేనా? పూర్తి పేరు కావ్య కృష్ణారెడ్డి. అది చెప్పమల్ల, పూర్తి పేరు చెప్పకుండా కావ్య అంటే ఎవరో ఏం మనుషులు ఇలా? కావ్య అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయా? అదే కదా. ఆయన పూర్తి పేరు కావ్య కృష్ణారెడ్డి అంట. ఆయన ఎలక్షన్స్ లో మొన్న కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. రీసెంట్ గా ఫస్ట్ టైం అది పోటీ చేసింది. ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఆయన పేరు రిలీజ్ చేసినప్పుడు అంతా టీడీపీ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేశారంటే కావ్య కృష్ణ అని చెప్పి రిలీజ్ చేశారు. సో మేమంతా కూడా ఏంటంటే ఆయన అంత పబ్లిక్ లో అంత ఫేమ్ ఉన్న నాయకుడు కాదు కాబట్టి మా అందరికి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. యాక్చువల్గా లేడీ క్యాండిడేటా లేదంటే నాకు జెంట్ క్యాండిడేట్ అనే మాకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత మేము సెర్చ్ చేసిన దాని వల్ల ఓకే ఈయన జెంట్ అంట అనేసి మాకు తెలిసింది. సో అలాంటి క్యాండిడేట్ పోటీ చేసి ఫస్ట్ టైం గెలిచి ఒక 1 year ఆయన రూలింగ్ లో ఉంటేనే అని ఆయన రెచ్చిపోతా ఉన్నాడు. అంతకుమించి సీనియర్ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రం అంతా కానీ ఉన్నారు. చాలా అణిగిమణిగి పద్ధతిగా డీసెంట్ గా వాళ్ళ రాజకీయాలు ఎంతవరకు అంతవరకే చూసుకొని వాళ్ళంతా నీట్ గా ఉంటున్నారు. ఈరోజు ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి చాలా పర్సనల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయంగా ఉంటే నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారితో మొట్టుకో, ఏదైనా మాట్లాడుకో, ఏదన్నా అడుక్కో, దాంట్లో మేమంతా కూడా ఏలు పెట్టాం. ఎందుకంటే మాకు రాజకీయాలతో అవసరం లే. మేమంతా చంద్రశేఖర్ రెడ్డి గారికి పర్సనల్ అభిమానులు. ఆయన గురించి నువ్వు ఈరోజు దూషించిన మాటలు నువ్వే ఒకసారి చూసుకొని మాట్లాడుకో. దాని తర్వాత మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాగేసి వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడినాడంట. ఆ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈరోజు తాగేసి వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడే సంస్కారం ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో ఎక్కడాలే. అంతకు ముందు కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి అంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా సరే కొన్నిసార్లు బూతులు కూడా మాట్లాడేస్తున్నాడు. సో ఇట్లాంటి రాజకీయ నాయకులు నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అయితే లేరు. అది ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీలో కూడా ఇలాంటి నాయకులు అయితే ఇప్పటి వరకు లేరు. ఈ రోజు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నాయకుని టీడీపీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తా ఉంది అనేసి కూడా మాకంతా కూడా బాధగా ఉంది. అది కూడా మా జిల్లాకు సంబంధించి ఈ విధంగా నాయకులు ఉన్నట్టు మాకంతా బాధగా ఉంది. ఈ అన్నిటికి మించి ఏంటంటే ఒక్కసారి అతన్ని రివైండ్ చేసుకుని చూడమనండి. తాగేసి మాట్లాడాడో లేదంటే గంజాయి కొట్టి మాట్లాడో మాకైతే తెలియదు. కానీ ఆయన అడిగిన మాటలైతే పద్ధతి కాదు. ఈ రోజు నీకు ఏదో అధికారం ఉందని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు. అవన్నీ చూస్తా ఉంటాం. చంద్రశేఖర్ అయితే శాశ్వతం కాదు, అధికారం మారుతుంది. ఆ ఒక్క విషయం అనేది గుర్తులో పెట్టుకోండి. ఈ రోజు నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడాడు ఏదో సౌమ్యంగా మాట్లాడని చెప్పేసి నువ్వు అంటా ఉండవు. ఆయన సౌమ్యంగా మాట్లాడంటే అది ఆయన సహజ గుణం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరిని కూడా సరే బెదిరించో, నీలాగా మాటలతో బెదిరించో, చేతలతో బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో, లేదంటే వేరేలాగా ఎవరిని దూషించడు. ఇప్పటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కరితో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా స్వచ్ఛందంగా మంచి హెల్దీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుడిని నువ్వు ఫేమ్ అవ్వడం కోసం నువ్వేదో యాక్చువల్గా నువ్వు పెద్దగా ఎవరికి పబ్లిక్ తెలియదు. నువ్వేదో ఇన్నక రాజకీయాల్లోకి వచ్చావు. నీకంటే ముందు నుంచి మా చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినావంటే ఎప్పటికైనా సరే నువ్వు ఇబ్బందులు పడతావు. ఈ రోజు నీకు అధికారం ఉంది, నువ్వేమైనా రెచ్చిపోయి మాట్లాడచ్చు. ఇదే కానీ కంటిన్యూ చేసుకున్నావంటే పద్ధతి అయితే ఉండదు. నువ్వు ఇప్పటికైనా సరే జరిగిన దానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తాగి మాట్లాడావో లేదంటే గంజాయి కొట్టి మాట్లాడావో నువ్వు తెలుసుకొని ఖచ్చితంగా నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి. ఆయన దగ్గర నుంచి కూడా ఈ విషయంగా తెలియజేసుకునేది ఏంటంటే ఇది ఏ వ్యక్తిగతంగా రాజకీయంగా ఇదే కాదు. ఇది కేవలం ఆయన అభిమానులం. మేము ఆయన్ని ఒక చిన్న మాట అంటేనే ఒప్పుకోం మేము. అటువంటిది నువ్వు ఈ రోజున ఈ మాట అన్నవే అన్నా, మాట అనే ముందు ఒకసారి మన పేరు అంత దూరం పోవాలి. ఉండాలన్నా మన పేరు ఒకసారి ఏంది ఏంటన్నా, మనం పేరు కరెక్ట్ గా పెట్టుకొని పక్కన వాళ్ళకి పేరు చెప్పాలన్నా. కరెక్టా కాదా? నాకు 22 అన్నా, నీకు చెప్పున్నా. ఇంకా నువ్వు అర్థం చేసుకో, నీ ఎంత మెచ్యూరిటీ అనేది నువ్వు అర్థం చేసుకో అన్నా. అంతే 22 నేను. ఇంకా అర్థం చేసుకోండి మీరే.